హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం నవలలో నుంచి 10వ భాగాన్ని వినేద్దామండి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు అయినా గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డసిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి అన్నారు. 10 గంటలు అవుతుంది బాబుగారు, వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయన్న ఏ మూలున్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకలా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కళకళలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ 1-2 కంటే పిల్లలు వద్దు అనుకుంటారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే భారం, పోషించగలిగిన వాళ్ళకేమి ఇబ్బంది? 4 పిల్లలున్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్లుగా ఉంది ఆ ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్రొస్తుంది అన్నారు. గిరిజ బయటికి వచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అది భయోత్పాతం కలిగించేట్టుగా ఉంది, కానీ విశ్రాంతి గొలిపేటట్టు లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైటు వేసింది. ఒక క్షణం అలాగే నిలబడింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్క నలిగిపోయి ముడతలు పడి ఉంది. గిరిజ వెళ్ళి పక్కని సరిచేసింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ ఐ లవ్ యూ. చందు పెదవులు అమృతం కురిపించినట్టుగా అంటున్న ఆ మాటలకి అర్హురాలైన అదృష్టవంతురాలెవరు? చందు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? గిరిజ లైట్ తీసి వచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చి వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తల నూనె సువాసనలు ఆ దిండుకి ఇంకా పట్టి ఉన్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తుంది. గిరిజ వెలకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుకి ప్రేమించడం అంటే ఏమిటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారయ్యాయి. అయితే తను భావిస్తున్నట్లు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదకి వంగి అంటున్నాడు, గిరిజ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లాయి. కొద్దిసేపటి తర్వాత గిరిజకి మళ్ళీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లగా తెల్లవారిన తర్వాత సాయన్న తలుపులు వాతుంటే మెలకు వచ్చింది. అమ్మాయి గారు లేవండి, చెప్పున రండి. గిరిజ లేచి కూర్చుంది. వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. అమ్మాయి గారు, అయ్యగారు, డాక్టర్ గారికి చెప్పున ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకు వచ్చింది కిందికి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూల్ మీద ఉంది. తల కాస్త పక్కకి వాల్చి ఉంది. కుడి చేయి మాత్రం చాచుకున్నట్టుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదు. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరొచ్చినా ప్రయోజనం లేదు. సాయన్న ఆయన్ని చూసి ఏడుస్తూ అన్నాడు. 15 గంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడు అన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదు అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకి ఒక్కళ్ళూ తెలియదు. మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెబుతున్నారు. అతను స్తబ్దుడైనట్టు ఉన్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవి తనకి వినపడటం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతుంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకి వచ్చి కూర్చుంది. గంటలయ్యాయి. అక్కడికి ఎవరూ రాలేదు.
అసలు ఎవరికీ గిరిజ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తులేనట్టుగా మర్చిపోయారు. సాయంత్రం అయింది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ, ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది, అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తోంది. వాళ్ళందరూ కింద ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇది బాగుంటుందా అన్నాడు అతను. గిరిజ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయ్యాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందు చేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కనీ విని ఎరుగనంత ఘనంగా జరిపించాడు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడదీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13 రోజున శేషారత్నం చందుకి చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వు ఒక్కసారి నా ఆఫీస్కి రా, నీతో మాట్లాడాలి, పనుంది. సాయంత్రం చందు వెళ్ళేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే రా, నువ్వు వస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. కూర్చో అన్నాడు ఆయన. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషారత్నం వెళ్ళి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడుగాటి బ్రౌన్ పేపర్ కవరు తెచ్చాడు. చందు, ఇది తాతయ్య రాసిన వీలునామా, నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కి వాలి వింటున్నాడు. చివర్లో ఆయన రాసిన వీలునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితం అయినటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు, గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి కానీ గిరిజకి కానీ ఆస్తి అనుభవించడమే మినహా దాన విక్రయాది అధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే సర్వాధికారాలు గిరిజకి ఉన్నాయి. గిరిజ, చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్సెన్స్! ఇది తాతయ్య రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలోంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే రాయించి రిజిస్టర్ చేసిన విల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్నెందుకు ఇలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయం ఏముంది? నీ జరుగుబాటికి లోటేం లేదే. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశారు. మై గాడ్, నన్ను గిరిజ కొంగుకి ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టి పడేసి వెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ గారిని దేవరించాలి నేను. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్లైన అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది అమ్మాయి చేసిన మోసం కాదు కదా. చందు, అసలు ఈ విల్ల గురించే గిరిజకి తెలియదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించి ఉంటుంది. అన్యాయంగా మాట్లాడుకు. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీలు వేసిన కవర్ ఇచ్చారు. చందు దానిని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది: చందు, విల్లు ఇలా రాశానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావనే నమ్ముతాను. నా జీవితం ఎప్పుడు రైలెక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుంటం లేదు. మృత్యువు ఏ మంచం కింద పొంచి ఉందో, నన్ను ఎప్పుడు కబళించి వేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకేం దిగులు లేదు. చందు, నేను గిరిజని నీ భార్యగా చేయడంలో సరైన ఎన్నికనే చేశాను అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు, గిరిజ అరమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోండి. వంశగౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడటంలో బాగానే తర్ఫీదిచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జనన మరణాలంటే ఏమిట్రా? చిరిగి మాసిన చొక్కా లాంటి ఈ జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవడమేగా. దీనికి దానికి మధ్య ఉన్న వ్యవధి 9 మాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతుల్లో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలని ఉంది. అప్పుడు నాకు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ.
మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభూతి నుండి తప్పిస్తుంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించుకు. ఇది నా ఆఖరి కోరిక. బాగా గుర్తుపెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పై పెదవి కింద పెదవితో నొక్కిపట్టి ఆ ఉత్తరం మడతపెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరికొక్కటేరా, నువ్వు భార్యా పిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే ఉంది. కానీ ఏమిట్రా? రోజీకి ఆ వాగ్దానం చేయకపోతే తప్పకుండా అలాగే చేసేవాణ్ణి. ఆ పేరు వినగానే శేషారత్నం ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవడమా? అతను ఒక్కసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తొస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చెప్పాను, నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసేట్టున్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్ళుగా మారి మళ్ళీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకొస్తే ఆయన చూపే ప్రేమకి నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్ళలో నీళ్లు ఉబికాయి. వేళ్లతో కళ్ళ మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషారత్నం లేచి వచ్చాడు. చందు భుజం మీద చేయి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంతకాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదు అంకుల్. నిన్ను నువ్వు ఇలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానమున్నా ఆయన ఆత్మశాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చేయాలి. చందు చివుక్కున వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను, రోజీకి మృత్యుముఖంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను? చందు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డెందుకు రావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరకు తీసుకోవడం ఎలా? అదుగో, నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది. నా భార్యని నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్ళే కాదు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లయితే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చెల్లున కొరడా దెబ్బ తగిలినట్టు వెనక్కి తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫైల్స్ సరిచేసుకోసాగాడు. గిరిజకి ఈ విల్లు గురించి తెలుసా? చందు దగ్గరికి వస్తూ అడిగాడు. తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక వెళతాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్నెంతో ప్రేమించాడు. కనీసం ఆయన కోసమైనా, ఈ ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సఖ్యంగా ఉండాలి. ప్రేమలేని పెళ్ళి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను అంకుల్. తాతయ్య కోసం, ఈ ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడు అతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తాను భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తుకొచ్చాయి. పెళ్ళైనప్పటి నుంచి పోట్లాటే, ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలేమిటో ఆవిడకి అర్థం కావు. ఆవిడ స్వభావం తనకి నచ్చదు. అయినా 30 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతే మిగతావన్నీ. చందు ఇంటికి వచ్చాడు. అతని జేబులో తాతయ్య రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకి ఇచ్చాడనే బాధ అతనికి రవంత కూడా లేదు. డబ్బుని ఏనాడు అతను లక్ష్య పెట్టడు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు. కానీ వెళ్ళిపోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు ఆయన. తను గిరిజని వదిలేస్తే లోకం నవ్వుతుంది. ఈ ఇంటి పరువు రచ్చకెక్కుతుంది. నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది.
వంశప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరుగనిది కాదు. ఆ వంశప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకే రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుపడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలే గుర్తుకొచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని నేను చంపానని చెప్తావా? చందు, నీ ఒంటి మీద తెలివుండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికి ఉండగలడని అనుకుంటున్నావా? ఇంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తలదించుకుని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చేయను? నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏమిట్రా రాజా? చందునా? చందు నా దగ్గరికే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని, నేను సర్ది చెబుతాగా. వాడిని గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావోనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ అదంతా నాకు వదిలేయమని చెప్పానుగా, నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించిన రహస్యం అంకుల్ మధ్య తన మధ్యనే సమాధి అయిపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయాయి. ఈ భయంకరమైన సత్యం రాజగోపాలరావు గారికి తెలియదు. శేషారత్నం లోకాన్ని మరిపించగలిగాడు, కానీ చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి. అతను రోజీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోకి రానియలేదు. చందుకి వద్దన్నా అదంతా గుర్తొస్తోంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో సాన్నిహిత్యం చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండలా వీళ్ళు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా అలాంటిదే. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవరికీ తెలియదు. ఇప్పుడేం చేయాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజని స్వీకరించడమా, లేక రోజీకి ఇచ్చిన మాట కోసం తిరస్కరించడమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరు ఒకసారి జమా ఖర్చుల అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేమిటి, ఇప్పుడు మీరు యజమానులు ఎవరైనా ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళండి, వెళ్ళి గిరిజకి చూపించండి. సరే, అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు మేనేజర్ గారు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, అవి గిరిజకి నేనే ఇస్తాను. సరే అని మేనేజర్ గారు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజని ఇక్కడికి రమ్మన్నానని చెప్పండి అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థమేమిటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లుంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్లకు బాగానే తెలుస్తాయి. గిరిజా చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఈ 10 రోజులు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలువలు పలవలుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత సాయన్న వచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవుల గుత్తి ఒక ఉత్తరం చందుకి ఇస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళారు, మీకు ఇది ఇమ్మని నాతో చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడిపడ్డాయి. కవరు చించి చూశాడు. అందులో ఒక అరాటవు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని కింది భాగంలో ఇదంతా నా ఇష్ట ప్రకారం రాయడమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది. మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియడం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాసుకోండి. గిరిజ. అది చదవడం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తం అంతా పొంగొచ్చినట్లయింది. అతను కలలో కూడా ఊహించనిది జరిగింది.
గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించింది. మహారాణిలా టీవీగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది. కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసిన మేటి క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మారాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోటు ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావని అనుకుంటే ఇక చెప్పేదేముంది, అలాగే కానీ అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ హోటల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలు అవుతుండగా అతని ఇంటికి వచ్చింది. ఆ సమయానికి వరమ్మ ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి, నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులేసుకుని బయలుదేరి వచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది గిరిజ. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్లుగా చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ క్లుప్తంగా పెళ్ళైనప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల గురించి చెప్పింది. నేను ఇన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అగత్యం లేదు. ఆ సంబంధం వదిలించుకుని వచ్చేస్తాను అంది. గిరిజ, ఒక్కసారి ముడిపడిన వివాహబంధం వదిలించుకోవడం అంత సులభం అనే అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డి వేళ్లతో లాగుతున్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలుసో తెలియకో ఆడపిల్ల తనకి అనువుకాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో, పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం చక్కదిద్దుకోకూడదా? జీవితాంతం దానినే భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ, మరీ పాతకాలం వాళ్ళలా మాట్లాడకు మధు. వివాహం అంటే నాకు ఎంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పుని చక్కదిద్దుకోవాలని అనుకోవడం తప్పు కాదుగా. నా కాళ్ల మీద నేను బ్రతకలేని అసమర్థురాలినైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరలు నిండిన కళ్ళతో దూరంగా చూస్తూ అంది. నీకు తెలియదు, చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడమే మంచిది అనుకున్నాను. అందుకే నిశ్చయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఏట్లో దూకని మధు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షల్ని భరించాలో మనకి తెలిసి ఉండాలి. నాకు తెలుసు. చంద్రశేఖర్ని నేను వదిలేశానని అంటే ఈ లోకం నన్ను పిచ్చిదాన్ని అంటుంది. భర్తని వదిలేసిన ఆడది అంటూ హీనదృక్కులతో చూస్తుంది. కానీ నాకేం భయం లేదు. నేను వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పలేనట్లుగా చూశాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరికితనం నూరు పోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యని కాదని మగవాడు ఇంకో భార్యని తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చేయకూడదు? ఈ నీతి శాస్త్రాలు, బరువు బాధ్యత ఆడపిల్ల భుజాల మీదనే పడేసి మగవాడు స్వేచ్ఛగా ఉంటున్నాడు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వాతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులు వచ్చాయి. పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావడం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకు తిరగలేదెందుకు? భర్త వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేం లేకపోయినా తప్పంతా తనదేనన్నట్టుగా సిగ్గుపడుతూ తలవంచుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందే. అవి సమాజ పరిస్థితులు గిరిజ. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదేగా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయాయి. ఇప్పుడు రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని ఎందుకు వెళ్ళాడాలి? నన్ను అడిగితే అదంతా ఆడపిల్ల పిరికితనం అంటాను. వీళ్ళ చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మాసిపోనట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్లు దాటినా ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుణ్ణి వెతికి తీసుకురావాలి. తన కాళ్ల మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మా నాన్నల చాటున ఆగుచాటు పిందెలా బ్రతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ. ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజ? అందరి మీద తిరగబడమంటావా? అది మరీ ఘోరం. అర్థం పర్థం లేని ఆవేశంతో అందరినీ కసిగా తిట్టేవాళ్ళు, మానవత్వం మర్చిపోయిన మనుషులు, మానసికంగా వాళ్లలో ఏదో లోపం ఉంటుందని నా నమ్మకం. నా దృష్టిలో ధైర్యం గల ఆడపిల్ల అంటే తన జీవితానికి సంబంధించిన మంచి చెడుల నిర్ణయం తనే నిర్ణయించుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి. మగవాడిని ప్రేమించొద్దని నేను అనటం లేదు. మగవాడితో సంబంధం లేకపోతే స్త్రీకి సగం జీవితం చీకటి కోణం అన్నమాటే. అతని అనురాగం తెలియకపోతే జీవితంలో అసలైన ఆనందం, సుఖం పొందలేదన్నమాటే. కానీ అతని ప్రేమని తన వ్యక్తిత్వంతో ఆకర్షించుకోవాలి. అతను ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోయి నిర్భయంగా బ్రతకగలను అనే ధీమా ఉండాలి. మధు గిరిజనే చూస్తున్నాడు.
ఆవేశంతో కందిన ఆ ముఖంలో ఎంత ఆత్మస్థైర్యం, ఎంత విశ్వాసం. ఇద్దరూ లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న హోటల్లో కూర్చున్నారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చారు. మధుమూర్తి గిరిజ చేసుకున్న నిర్ణయం గురించి వాదించాడు, తర్కించాడు. చివరికి అతనే ఓడిపోయాడు. గిరిజ అభిప్రాయం మారలేదు. ఇప్పుడు మరి ఎక్కడుంటావు అన్నాడు. భయపడకు, నీ ఇంటికి రానులే. అతను గాయపడినట్టుగా చూశాడు. నువ్వు వస్తే నిజంగా నాకు అంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు. అప్పుడు నువ్వు ఒంటరి కాకుండా నీతో కలిసి నేను కూడా ఈ సంఘంతో పోట్లాడతాను. గిరిజకి అతని మాటలు అర్థమయ్యాయి. చూపులు టేబుల్ మీదకి మరల్చుకుంటూ అంది. మధు, చందుకి నేను దూరంగా వచ్చేశాను. అంతేకాని అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతను అర్థమైనట్టు చూశారు. గిరిజ వ్యక్తిత్వానికి మనసుకి ఘర్షణ జరుగుతుందన్నమాట. గిరిజ అంది. నేను హాస్టల్లో చేరాను. అక్కడ చేరే నీ దగ్గరికి వచ్చాను. మధు, నేను చేసిన పని మరీ తప్పనిపిస్తుందా అంది. తప్పొప్పుల నిర్ణయం కాలానికి వదిలేద్దాం. నువ్వు చేసిన ఈ పని వల్ల నువ్వు సుఖపడితే ఇది సరైన నిర్ణయమే. అలా కాకుండా బాధలు పడ్డావా, నీ నిర్ణయం సరైనది కాదన్నమాట. గిరిజ, నేను నీకు స్నేహితుణ్ణి. స్నేహానికి నిర్వచనం ఏమిటి? ఒకరికొకరు కష్టసుఖాల్లో నీడగా అండగా ఉండడమే కదా. నీకు డబ్బేమైనా కావాలా? గిరిజ మాట్లాడలేదు. మధుమూర్తి జేబులు తడుముకుని అందులో నుంచి 50 రూపాయల నోట్లు 2 ఇచ్చాడు. రేపు ఇంకా ఇస్తాను అన్నాడు. గిరిజ కృతజ్ఞతగా చూసింది. నేను త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. జీతం లాంటిది రాగానే ఎప్పు తీర్చేస్తాను అంది. మన మధ్య డబ్బుకి నీనా భేదం ఉందా గిరిజ? అలా ఉంటే మన స్నేహానికి అర్థమే లేదు. పొద్దుపోయింది, వెళదాం పదా. ఈ సంగతి రవికి రాస్తావా? లేదు, నెమ్మదిగా రాస్తాను అంది. మధుమూర్తి గిరిజని హాస్టల్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. గిరిజకి ఆకలి కాలేదు. వచ్చి మంచం మీద పడుకుంది. చందు ఏం చేస్తున్నాడు? సాయన్న చెప్పి ఉంటాడా? తన ఉత్తరం చదవగానే అతని కళ్ళు ఆనందంతో మెరిసి ఉంటాయి. బహుశా స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదృష్టం తనని ఎందుకు ఇలా వంచింది? గిరిజ పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుంది. చందు రవి ఆపరేషన్ కోసం సాయం చేసిన 2000 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు కానీ తను పూర్తిగా బంధ విముక్తురాలు కాదు అనుకుంది. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండులో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారు అంది. గిరిజ లేచి కూర్చుంది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగల్లు. పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం పెద్దక్క పిచ్చిది. రెండో అక్క ముస్లిం యువకుడితో పారిపోయిందిట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తుంది. చాలా సరళ స్వభావం, అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజని ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాల్లో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. అతని సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట. బ్లాక్లోనైనా సరే టికెట్ కొని చూడాల్సిందే. సీరియల్స్ కూడా అంతే. ఒక టైప్ నవలలే నచ్చుతాయి. కష్టాలు కన్నీళ్లు గిట్టవు. పారిజాతం పడుకోబోయే ముందు అడిగింది. ఇంత క్రితం నిన్ను దింపడానికి వచ్చిన అతను ఎవరు? బాయ్ ఫ్రెండా అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్లు చూసింది. నాకు మగవాళ్లతో మాట్లాడాలంటేనే భయం. కాళ్ళు వణికిపోతాయి, మాట తడబడిపోతుంది అంది. వాళ్ళ నాన్న చంపేస్తాననేవాడట. వీధిలోకి వెళితే తన్నేవాడట. చదువంతా ఆడపిల్లల స్కూలు, కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. హెడ్ మిస్ట్రెస్ ఉందే, పరమ గయ్యాళి అంది. పారిజాతం ఎంత కబుర్లు చెప్తుందో అంత స్నేహపాత్రురాలు. ఎవరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచర్ పురిటి సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకు ఇస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకి ఆ స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంది. హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావిడే. ఎవరి పనుల కోసం వాళ్ళు పరుగులు పెడుతున్నట్టే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీలైనంత వరకు బయట భోజనం చేసి వస్తుంటారు. మధుమూర్తి రోజు సాయంత్రం బ్యాంక్ వదలగానే ఆఫీస్ నుంచి ఇటే వస్తున్నాడు. ఒక అరగంటో గంటో గిరిజ అతను కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడమో చేస్తుంటారు.
ఒకరోజు గిరిజని చూస్తూ మధు అన్నాడు, గిరిజ, నిన్ను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు? రాజగోపాలరావు గారి ఇంట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలీలగా జయించగలిగే దీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాల్లో ఏది నిజం? 2 రూపాలు నిజమే. బాగా జరిగితే సుఖంగా ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడ్డానికి సంతోషపడినట్లే నా మనసు కష్టపడ్డానికి వెరవదు. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతుంది. అదేమిటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయి వచ్చిన కొడుక్కి అన్నం పెడుతూ వరమ్మ రుసరుసలు మొదలుపెట్టింది. ఏరా, ఎక్కడికి వెళుతున్నావు? రోజు పొద్దుపోయి వస్తున్నావు. లైబ్రరీకి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎంఏకి కడదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గర కూర్చుంది. ఈ సంగతి విన్నావట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తను వదిలేసి వెళ్ళిపోయిందిట. హాస్టల్లో ఉందట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతుందిట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు గటగటా తాగాడు. వరమ్మ బుగ్గలు నొక్కుంటూ అంది, దానికి ఇదేం పాడబుద్ధిరా? ఇలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ఇముడుతుందా? అదృష్టహీనులకి దేవుడు వరం ఇచ్చినా దక్కదు. నేను విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాననుకో. ఇంటికి పిలిచి నీకిదేం పాడబుద్దే అంటూ చెడామడా 4 తిడదామన్నంత కోపంగా ఉంది. నీకెందుకులే అమ్మా మధ్యలో. అంతేలే, అంతేనని ఊరుకున్నాను. ఆ ఇల్లేమిటి, ఆ వైభవం ఏమిటి? ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండవచ్చునే. ఇది వచ్చేస్తే అతనికేం మగమహారాజు. రేపు ఈ పాటికి 2వ పెళ్లి చేసుకుంటాడు. అయినా సుడుండబట్టి కానీ దీనికి వాళ్ళ గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తిని లేచాడు. ఆవిడ పడుకోవడానికి పక్క సర్దుకుంటూ అంది, ఇదిగో, నువ్వు మాత్రం దాని ఛాయలకి కూడా పోకు, తెలిసిందా? నువ్వు చెబుతున్నావుగా, సరే అన్నాడు మధు. హాయిగా తిని పడి ఉండలేక ఆవిడ గొణుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు మాటిమాటికి గిరిజే కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుంచి యువతలకి శారీరకంగా వచ్చేసింది కానీ మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికి కూడా చందు విషయం వస్తే ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడి పిల్లల గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను వేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. గిరిజా కళ్యాణం నవలలోని 10వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.